ఎడారిలో సెలయేర్లు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. అతడు నోరు తెరవలేదు. ఒక అపార్థాన్ని భరించటానికి ఎంత ప్రశాంత స్వభావం ఉండాలి? ఒక అన్యాయపు తీర్పును సహించటానికి ఎంత నిగ్రహం కావాలి? ఒక చెడ్డ మాట ఒక క్రైస్తవుడికి అన్నిటినీ మించిన అగ్ని పరీక్ష. మనం బంగారు పూత పూసిన వాళ్ళమేనా లేక మొత్తం బంగారమేనా అనేది తేల్చేసే గీట్రా ఇదే. శ్రమల వెనుక దాగి ఉన్న ఆశీర్వాదాలను మనం చూడగలిగితే, షెమీ తనను దుర్భాషలాడినప్పుడు దావీదన్నట్టుగా ఇలా అంటాం: అతన్ని శపించనీయండి, వాడు పలికిన శాపాలకు బదులుగా యెహోవా నాకు మేలు చేస్తాడేమో. కొందరు మనుషులు తమ జీవితకాలమంతా జాగ్రత్తగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన భక్తి ప్రపత్తుల నుండి తేలికగా దారి తప్పిపోయి తమకు జరిగిన అన్యాయాలకు తమ శత్రువులతో తలపడుతూ ఉంటారు. వారి జీవితాలు పూర్తిగా తారుమారై తగవలతో తంటాలతో నిండిపోతుంటాయి. ఇది తేనెపట్టు లాంటిది. తేనెటీగల్ని రేపడం తేలికే, కానీ అవి కుట్టకుండా తప్పించుకోవడం కష్టం. ఆ బాధ భరించరాంది. దేవా, మాకు క్రీస్తు మనసును దయచేయి. ఎందుకంటే ఆయన అపహాస్యం పాలైనప్పుడు కోపం తెచ్చుకోలేదు, కానీ న్యాయమైన తీర్పు జరిగించేవాడికి లోబడ్డాడు. నీకు ముందే వేదన బాటలో వెళ్ళాడు. అనవత శిరస్సుతో గాయాలు భరించాడు. అంతులేని దుఃఖం, బాధలు చవిచూశాడు. తెరపి లేకుండా చాలా కాలం సహించాడు. దురిత సర్పపు కాటులో విషాన్ని పరిగ్రహించాడు. ఒక్క నెత్తుటి పొట్టు కూడా ఉంచుకోలేదు. నీకంటే ముందే నీకోసం విజయం సాధించాడు.